ఈరోజు అయితే నేను నైట్ నుంచి మొత్తం ఏం జరిగిందో మీకైతే చెప్తానండి. ఇంకా మేమైతే రోజు నైటు పడుకుంటాం కదా, సాయంత్రం కాగానే పిల్లలైతే మంచిగా స్నానం చేసి అయితే పడుకుంటారు. ఇక్కడ మా చిన్నోడైతే బాగా ఏడుస్తున్నాడు. వాడికి ఏంటంటే అసలు వాడు ఏం చెప్తే అదే చేయాలి. వాడు పక్క వేయమంటే వేయాలి, వద్దంటే వద్దు. ఆఖరికి దాని మీద వేసే బెడ్షీట్ కూడా వాడికి నచ్చిందే వేయాలి. అలా తయారైండు మా చిన్నోడు. ఇంకా ఇక్కడైతే వాడు అందుకే బాగా ఏడుస్తున్నాడు. వానికి బెడ్షీట్ అయితే నచ్చలేదంట, అదైతే వేయకనేసి ఏడుస్తున్నాడు. కానీ ఆ మంచానికి అయితే అదైతేనే సెట్ అవుతుంది. వాడేమో ఏడుస్తున్నాడు. ఇంకా వీడితో మాత్రం తట్టుకోవడం నా వల్ల అయితే కాదు. చాలా అల్లరి చేస్తుంటాడు. ప్రతి చిన్న చిన్న దానికి అలిగి ఏడుస్తూ ఉంటాడు. మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఇలానే చేస్తారా చెప్పండి. వీడైతే నన్ను బాగా సతాయిస్తూ ఉంటాడు. వీడి వేడుపు తగ్గట్టే నైట్ అయితే అసలు కరెంట్ అయితే వెళ్ళిపోయింది. ఇంకా అసలు ఆ నైట్ ఉడకపోతే పడుకోలేక మంచాలు అయితే బయట వేసుకొని పడుకున్నాము. ఇంకా నేనైతే లేచి నా పని అయితే చేసుకుందామని లేచాను. మా వారు మా పిల్లలు అయితే పడుకున్నారు. ఇంకా ఇదంతా ఉడవాలి. ఇంకా మా ఆయన పనికి వెళ్తాడు కదా, ఫస్ట్ అయితే రైస్ అయితే కడిగి పెట్టాలి. ఇంకా అసలు నైట్ అయితే బయట పడుకున్నాం కానీ దోమలు అయితే అసలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అసలు మా చిన్నోడేమో చెద్దరు అసలు కప్పుకొనిస్తలేడు. దోమలేమో ఫుల్ కరుస్తున్నాయి. అసలు వాడు ఫుల్ ఏడ్చి నిద్రనే పోలేడు. తెల్లారగట్ల కొంచెం అట్లా నిద్ర పోయిండు. అందుకనే వాడైతే ఇంకా లేవలేడు. ఇంకా నేనైతే బియ్యంలో కొంచెం మెరుగలు అలాంటివి ఉంటే అవన్నీ అయితే ఏరుతున్నాను. ఇవైతే రేషన్ బియ్యమేనండి, మనకి సన్న బియ్యం ఇస్తారు కదా, మేమైతే అవే వండుతున్నాము. ఇంకా ప్రతిరోజు గ్యాస్ క్లీన్ చేయాలంటే మాత్రం కింద చెక్క కదా ఖరాబ్ అవుతుంది అనేసి నేనైతే వారంలో ఒకరోజు అయితే మొత్తం తోముకుంటాను. ఇంకా మిగతా టైమ్స్లో ఇలా అయితే తుడుచుకుంటాను. ఇంకా కరెంట్ లేదన్నాను కదా, మోటార్ కూడా పనిచేస్తలేదు కరెంట్ లేక. మా పాప అయితే బోరింగ్ దగ్గరికి వెళ్ళి నీళ్ళు అయితే తెస్తా అని కొట్టుకొని వచ్చిందండి. చాలా ఎర్రగా ఉన్నాయి వాటర్ అయితే. ఇంకా ఈరోజు అయితే సోమవారం. మా ఆయన అయితే ప్రతి సోమవారం ఈ మధ్యలో అయితే మంచిగా శివునికి అయితే మొక్కుతున్నాడు. శివాలయం కూడా వెళ్తున్నాడు. అందుకనే ఇంకా ఎలాంటి చికెన్ మటన్ అలాంటి నీచ్ ఏమి ఉండకుండా పప్పు అలాంటివి చేయమంటే ప్రతి సోమవారం అయితే పప్పు చేస్తున్నాను. ఇంకొక పక్కన పప్పు, ఇంకా అలాగే రైస్ కూడా పెట్టాను. ఇంకా ఇల్లంతా అయితే ఊడ్చుకోవాలండి. ఈ దుమ్ము అయితే ఎక్కడి నుంచి వస్తుందో ఏమో తెలియదండి. నేనైతే ఎంత మంచిగా క్లీన్ చేసుకున్నా ఈ రూమ్లో అయితే దుమ్ము అనేది పడుతూనే ఉంది. ఇంకా ఊకేటప్పుడే నేను కొంచెం గోడల మీద కూడా దులుపుకుంటాను. అంత దుమ్ముగా పడుతూ ఉంటుంది. మాది కొంచెం రోడ్డుకి దగ్గరే ఉంటుందండి. ట్రాక్టర్లు అవన్నీ వెళ్తుంటాయి కదా, ఇసుక ట్రాక్టర్లు. అలా దుమ్ము అయితే పడుతూ ఉంటుంది. ఇంకా ఈ 2 రూమ్స్ అయితే మేము మా ఆడబిడ్డ పెళ్ళప్పుడైతే మంచిగా చేయించుకున్నామండి. అందుకనే కొంచెం కలర్ఫుల్గా కలర్స్తో నిండైతే ఉంటుంది. ఇక మిగతా 2 రూమ్స్ అయితే ఇంకా ఏం చేయించుకోలేదు. అవి కూడా చేయించుకోవాలని ఉండే కానీ మా చిన్నోనికి హెల్త్ అనేది బాగాలేక వానికే చాలా డబ్బులు అయితే అయ్యాయండి. అందుకని ఇంకా ఇప్పటివరకు అయితే ఈ రూమ్లో అయితే ఇలానే వాడుతూ ఉన్నాం. ఇంకా దేవుణ్ణి కూడా నేను ఇక్కడ వంట రూమ్లోనే పెట్టుకుంటాను. ఇంకా ముందైతే ఇల్లంతా ఊడ్చేసి ఇంకా ఈ 2 రూమ్స్ అయితే తుడుస్తున్నాను. 5 అయితే తుడవట్లేనండి. మేమైతే ఇవి 2 ఎక్కువ వాడుతాం కదా, అయితే అవి మొన్ననే కడిగాను, అందుకని ఏం తుడుస్తలేదు. ఇంకా ఇవి 2 తుడిచేసినాక వాళ్ళైతే స్నానం చేసి ఇంట్లో దీపం ముట్టించి శివాలయం అయితే వెళ్తారంట. ఈసారి అయితే పిల్లలు కూడా వస్తా డాడీ అని అయితే అన్నారు. ఇంకా నేను ఇంట్లో పనంతా కంప్లీట్ అయ్యాక బయట అయితే పడుకున్నాం కదా, ఆ పక్కలు అయితే అన్నీ తీద్దామని చేస్తున్నాను. కొంచెం ఎండ అనేది వచ్చేసింది, అందుకనే కొంచెం క్లారిటీగా కూడా లేదు వీడియో. అసలు ఇంట్లో ఇన్ని పనులు చేస్తూ ఉంటాము, కనీసం ఈ పక్కలన్నా మర్చేస్తానైతే అన్నారండి. మీ ఇంట్లో కూడా మీ వారు అలానే చేస్తూ ఉంటాడా? మా ఆయన అయితే ఖచ్చితంగా అసలు పక్కలు మనమే వేయాలి, మనమే తీయాలి. ఆయన అయితే ముట్టుకునేదే లేదన్నట్టు పడుకుంటాడు. లేటుగా ఎంతసేపు అయినా పడుకొని లేస్తాడు కానీ పక్కలైతే తీయడు. ఇంకా మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని చెప్పాను కదా. ఇంకా మా ఊరు నుంచి ఆటోలు బస్సులు అయితే ఏమి ఉండవండి. ఇంకా ఇట్లనే వెళ్తున్న వాటిని అయితే ఆపుకొని ఎక్కి వెళ్తుండాలి. స్పెషల్గా ఇట్లా ఆటోలు అయితే నడవవు. ఇంకా వేరే ఊరికి వచ్చి అయితే ఆటో ఎక్కి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. మా పిల్లలకి హాలిడేస్ వచ్చాయి కదండి, అందుకని అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్దామని ఒకటే ఏడుస్తున్నారు. అందుకని వీళ్ళిద్దరిని అక్కడ వదిలేసి వద్దామని అయితే వెళ్ళాను. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చెట్టు అయితే మా అమ్మ
ఎంతో ప్రేమగా పెంచుకుందండి. అసలు పూలే పూస్తలేదు అనుకొని చాలా బాధపడింది. కానీ ఈ సంవత్సరం అయితే మంచిగా పూలైతే పూసాయి. ఇంకా మా ఇంట్లో అయితే మల్లె చెట్లు అయితే చాలా ఉంటాయండి. అసలు ఆ మల్లెపూలు అయితే మంచిగా వాసన వస్తాయి కదా, అట్లా వస్తుంటాయి. తెంపడానికే మాకు అసలు అవి ఇంకా తెంపాలా అనిపిస్తుంది. అన్ని పువ్వులు అయితే పూస్తూ ఉంటాయి. ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళకైతే మా మమ్మీ పెడుతూ ఉంటుంది. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికాడైతే ఇంకా రేకుల రూమే కదా వాళ్ళది కూడా, చాలా ఉబ్బరిస్తుంది అనేసి బయటే పడుకున్నాం మేమందరం. అసలు ఇక్కడైతే మంచి గాలి, స్వచ్ఛమైన గాలి, ఒక్క దోమ కూడా లేదండి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ. ఇంకా నేనైతే ఎమ్మటే వాళ్ళని దింపి వస్తుంటే నానైతే దారిలో కలిసి మీకోసమే చేపలు తెస్తున్నాను, మీరు అప్పుడే ఎందుకు వెళ్తున్నారని అయితే అడిగాడు. ఇంకా కొంచెం అర్జెంట్ బ్లౌజులు కుట్టేది నాన్న అంటే, సరే ఈ చేపను తీసుకెళ్ళి ఇంటి దగ్గరనైనా వండుకో అని చెప్పి నానైతే ఇచ్చాడండి. ఈ చేప దీన్ని రవ్వలు అంటారంట. చాలా పెద్దగా ఉంది, ఒక 2 kgs అంత ఉంది. ఇంకా మా ఆయనేమో పనికి టైం అవుతుందని వదిలేసి వెళ్ళాడు. నేనే దీన్నంతా క్లీన్ చేసేసరికి ఒక 12 అట్లా అయ్యింది. మొత్తానికైతే ఈ చేపలు అయితే క్లీన్ చేసి పెట్టాను. ఇంకా మా పెద్దమ్మ ఒకరోజు వీడియోలో మంచిగా చేసింది కదా అని నేను కూడా అవన్నీ వేసి ట్రై చేశాను. కానీ పెద్దమ్మ చేసినంత టేస్ట్ అయితే అస్సలే వస్తలేదు. ఎందుకు అలా అయిందని అనుకున్నాను. కానీ మా పెద్దమ్మ చాలా ఆయిల్ పోస్తుంది, నేనేమో కొంచెమే పోసాను. అందుకనే టేస్ట్ అయితే అంతగా ఏం అనిపించలేదు. ఏ మాట కామాట పెద్దోళ్ళు వండిన వంటలే చాలా బాగుంటాయి కదా. ఇంకా నేనైతే ఇందులో మెంతుపిండి అలాంటివి అయితే ఏమి వేయలేదండి. ఎండాకాలం కదా, 12ంటికి వంట చేస్తే అసలు చెమటలు గారుతున్నాయి కదా, అలా గారుతున్నాయి. ఏదో అలా అయితే మొత్తానికైతే నా చేపల కూర అయితే వండేసానండి. ఇంకా మా ఆయన కూడా అయితే మంచిగా ఉందనేసి అయితే తిన్నాడు. ఇంకా పెద్దమ్మలాగానే సేమ్ కలిపి అయితే పెట్టుకున్నాను. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.